హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. ఫ్రెండ్, ఈరోజు 8 మార్క్స్ క్వశ్చన్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సీ హియర్ ఈజ్ ఏ sum from similar triangles. See the sum here, of course it is a construction. See, examination point of view, public examination point of view దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ చేయబోతున్నాను. See, మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రకమైనటువంటి ఒక కన్స్ట్రక్షన్ మనకు ఖచ్చితంగా పరీక్షల్లో వస్తుంది. సో ఈ మోడల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం కొన్ని ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా ఇందులో నుంచి 8 మార్క్స్ మనం స్కోర్ చేయవచ్చు. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ సి వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్, మనకు ఏ రకమైనటువంటి ఫార్ములాస్ కానీ ఏవి రాకున్నా కూడా మనకు మ్యాథ్స్ అంటే చాలా భయం అనేటటువంటి పిల్లలు కూడా సులభంగా దీంట్లో 8 మార్కులు స్కోర్ చేయవచ్చు. లెట్ సి ద క్వశ్చన్ నౌ. సి ద క్వశ్చన్ ఈజ్ హియర్, కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ షాడో. ఒక ట్రయాంగిల్ యొక్క నీడను ఫ్రేమ్ అవుట్ చేయాలా, కన్స్ట్రక్షన్ చేయాలా. సి సిమిలర్ టు ది గివెన్ ట్రయాంగిల్ ఏబిసి. ఒక ఏబిసి గివెన్ ట్రయాంగిల్ ఏబిసికి ఒక మనము షాడోను ఫ్రేమ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. విత్ ఇట్స్ సైడ్స్ ఈక్వల్ టు సి 5/3 ఆఫ్ ది కరెస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. గివెన్ ట్రయాంగిల్ ఏబిసిలో ఉన్నటువంటి ఈచ్ సైడు తర్వాత మనం కన్స్ట్రక్ట్ చేయబోయేటటువంటి ట్రయాంగిల్ యొక్క ఈచ్ సైడు 5/3 రేషియోలో ఉండాలి. దట్ ఈస్ 5:3 రేషియోలో ఉండేటట్టుగా కన్స్ట్రక్షన్ చేయమంటున్నారు. ఇట్స్ వెరీ ఈజీ. స్టెప్ బై స్టెప్ వినండి, ఈజీగా అర్థమవుతుంది. లెట్స్ సి ఫస్ట్ గివెన్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి యొక్క మెజర్మెంట్స్ మనకేమి ఇవ్వలేదు. సో మనకు డిజైర్డ్ మెజర్మెంట్స్తో మనకి ఇష్టం వచ్చినటువంటి మెజర్మెంట్స్తో ఒక ట్రయాంగిల్ ఏబిసిని మనము కన్స్ట్రక్షన్ చేయవచ్చు. సి అందుకనేసి మనము ర్యాండమ్గా ఒక ట్రయాంగిల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుందాం. సి this is triangle ABC. This is given triangle అనుకుందాం. Now see what you have to do. See the construction steps చూడండి. The first construction step is what here? Draw a triangle ABC with certain measures. మనకు మెజర్మెంట్స్ ఇక్కడ స్పెసిఫై చేయలేదు కాబట్టి మన డిజైర్డ్ మెజర్మెంట్స్, మనకి ఇష్టం వచ్చినటువంటి మెజర్మెంట్స్లో ఒక ర్యాండమ్గా ఒక ట్రయాంగిల్ ఏబిసిని తీసుకున్నాం. నౌ సి ఈ ట్రయాంగిల్ యొక్క షాడోను మనము ఫ్రేమ్ అవుట్ చేయాలి. ఈ ట్రయాంగిల్ యొక్క షాడో ఎలా ఉండాలి అంటే దట్ మస్ట్ బి 5/3 టైమ్స్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్. 5/3 టైమ్స్ పెద్దగా ఉండాలి. 5/3 అంటే చూడండి, న్యూమరేటర్ ఎక్కువగాను డినామినేటర్ తక్కువగా ఉంది కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రేషియోలో ట్రయాంగిల్ని మనం ఫ్రేమ్ అవుట్ చేయాలంటే మన గివెన్ ట్రయాంగిల్ కన్నా మనము రిక్వైర్డ్ ట్రయాంగిల్ అనేది పెద్దగా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఆలోచన చేసుకుని ఉండాలి. నౌ సి ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ఏ యాంగిల్ రే హియర్. సి ఎక్కడ గీయాలి యాంగిల్ రే అంటే ఇక్కడ మనము ఈ బీసీ సైడ్కు యాంగిల్ రే గీస్తాం. అఫ్ కోర్స్ ఇటువైపు అయినా గీయవచ్చు, ఇటువైపు అయినా గీయవచ్చు. అయితే ఇటువైపు ఆల్రెడీ వర్టెక్స్ ఏ ఉంది కాబట్టి ఈ వర్టెక్స్ ఏకు ఆపోజిట్ సైడ్లో ఒక యాంగిల్ రేని కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. Let's see the angle ray is here. See, it is making an acute angle, not a right angle. See, ఇలా తీసుకున్నాను అనుకోండి, it may be right angle. ఇలాగైతే అబ్ట్యూజ్ అవుతుంది. See, just acute angle అన్నప్పుడు కూడా ఇక్కడ మనం మెజర్మెంట్ అవసరం లేదు. See, ఇలా కూడా మనము జస్ట్ ర్యాండమ్గా తీసుకున్నా కూడా ఇది అక్యూట్ యాంగిల్ అయ్యి ఉంటుంది. Now let's see here. I am drawing a ray BX making acute angle with BC, where opposite to the vertex A. See, this is the next step of the construction. See that construction step here. Draw a ray BX making an acute angle with BC. It is making an angle with BC, which is acute angle. On the side opposite to the vertex A. See, BC ki this is one side,
దట్ ఈస్ ద either సైడ్ అనమాట. ఇటువైపు డౌన్వర్డ్స్ ఒక సైడ్, అప్వర్డ్ ఒక సైడ్ ఉంది. అప్వర్డ్ ఆల్రెడీ యూ హ్యావ్ వర్టెక్స్ ఏ. సో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనము డౌన్వర్డ్స్లో ఇక్కడ బిఎక్స్ అనేటటువంటి ఒక యాంగిల్ రేని కన్స్ట్రక్షన్ చేసాము, మేకింగ్ అక్యూట్ యాంగిల్ విత్ బీసీ. దిస్ ఈస్ ది సెకండ్ స్టెప్ ఆఫ్ ది construction. Now see, now what we have to do now, see in third step we have to locate 5 points on bx. ఎందుకు 5 పాయింట్స్ మనం లొకేట్ చేయాలి అంటే, see the fraction లో 5/3 ఆఫ్, see ఇక్కడ 5/3లో న్యూమరేటర్ అనండి లేదంటే డినామినేటర్ అనండి, ఏదైతే బిగ్గర్ వాల్యూ ఉంటుందో ఆ నంబర్ ఆఫ్ వాల్యూస్లో మనము బిఎక్స్ రేని డివైడ్ చేయాలి. See ఇక్కడ వచ్చేసి 5 3లో 5 is greater than 3, so we have to locate 5 points on bx. ఎలా ఉండాలంటే they are equidistant from each other. Let's see, equidistance లో ఉండాలి కాబట్టి see ఇక్కడ మనం డివైడర్ కానీ లేదంటే కంపాస్ కానీ ఇక్కడ యూజ్ చేస్తాం. see ఇక్కడ చూడండి, see bx పైన this is 1 point and this is another point. see దీని యొక్క రేడియస్ చేంజ్ చేయకూడదు. థర్డ్ పాయింట్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. Now see the points, name them as see b1, b2, b3, b4 and b5 and b5. See what we have to do here, we are locating 5 points on the ray bx yala such that they are equidistant to each other. That is b1 is equals to b1 b2, b2 b3 is equals to b3 b4 is equals to b4 b5. That's what we write in construction step. See now the next step is what we have to see, ఇక్కడ డినామినేటర్ లో ఏ నెంబర్ అయితే ఉందో see 3 ఉంది కదా, థర్డ్ పాయింట్ నుంచి ఇక్కడ ఈ c ని జాయిన్ చేయాలి. see just join b3 and c. see now joining b3 and c. Now see what we have to do now, we have to draw a parallel line to b3c. ఈ b3c ఏదైతే ఉందో ఈ b3c లైన్ కు ఒక parallel లైన్ గీయాలా through b5, through what b5, through b5 we have to draw a parallel line to b3c. మరి ఈ b3c ని ఇలా parallel line గీస్తే it intersects bc, it intersects bc where extended of bc at some point, let it be c dash. ఫస్ట్ మరి ఈ parallel line ఎలా గీస్తామో చూద్దాం. ఈ parallel line గీయడం కోసం మనము సెట్ స్క్వేర్స్ యూజ్ చేయవచ్చు, లేదంటే కంపాస్ యూజ్ చేసి కూడా ఈజీగా అంటే parallel lines గీయవచ్చు. సి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ టేకింగ్ b3 as సెంటర్, డ్రా ఆర్క్ అంటే యాంగిల్ అనమాట. దిస్ ఇస్ ద యాంగిల్ అట్ b3, దిస్ ఇస్ యాంగిల్ అట్ b3. సేమ్ మరి ఇక్కడ b5 దగ్గర కూడా ఒక ఆర్క్ అని గీసుకుందాం, ఒక ఆర్క్, వన్ ఆర్క్. ఇది స్పెసిఫిక్గా ఈ యాంగిల్ ఎంతో తెలియదు, దట్స్ వై ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ ఏముందో చూద్దాం. సి ఇది దీని యొక్క మెజర్మెంట్ ఈ విధంగా మెజర్ చేసుకుంటాం, ఈ విధంగా. సి దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ అట్ b3. సి సేమ్ ఇదే విధంగానే దీనిపైన కూడా టేకింగ్ హియర్ యాజ్ సెంటర్, డ్రా వన్ మోర్ ఆర్క్ విచ్ ఇంటర్సెక్ట్స్ దిస్ ప్రీవియస్ ఆర్క్ అట్ దిస్ పాయింట్. See, through this point నువ్వు మనం ఒక లైన్ గీసామనుకోండి, ఆటోమేటికల్లీ దీస్ టూ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఎందుకంటే ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అయినాయి కదా, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి అంటే ద లైన్స్ మస్ట్ బి ప్యారలల్ టు ఈచ్ అదర్. దట్స్ వై we draw a line parallel to b3c through b5. See through this point. Right. See, this line intersects BC.
intersects BC extended of BC at some point. Let this point be what? It is C dash. It is C dash. See the construction step here. See, draw a line parallel to B3C. B3C ki parallel line gisam through what? Through the point B5, which it intersects BC extended at C dash. That's the fifth construction step. Now let's see. మరి ఇక్కడ చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు మరి ఈ ట్రయాంగిల్ కి సంబంధించి ఈ ట్రయాంగిల్ యొక్క షాడోలో మనకు ఒక సైడ్ వచ్చేసింది. BC dash is one of the side. It is of 5/3 times. ఇది 3 parts ఉంటే ఇది కంప్లీట్ గా B2C dash 5 parts ఉంటుంది. దట్ ఈస్ 5/3 times. ఇంకా రిమైనింగ్ 2 sides ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ వన్ ఒక సైడ్ అవుతుంది. ఈ సైడ్ కు మనం ఇంకొక 5/3 times ఆఫ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మరి ఏం చేస్తామంటే, నౌ వి డ్రా ఎ ప్యారలల్ లైన్ టు AC. ఆల్రెడీ ఇక్కడ AC ఉంది కదా, ఏసీకి త్రూ C dash ఒక ప్యారలల్ లైన్ గీస్తాం. త్రూ C dash ఒక ప్యారలల్ లైన్ గీసిన తర్వాత ఇట్ intersects the extended of or producing of BA at some point. Let it be A dash. See, ఇందాక గీసినట్టుగానే ఈ లైన్ కు ప్యారలల్ లైన్ త్రూ గీయాలి కాబట్టి ఫస్ట్ ఈ యాంగిల్ ని మనము కంపాస్ తో గీసుకుందాం. Now see, taking E as center, draw an arc. Now taking C dash as center, draw one more arc. స్పెసిఫిక్ గా ఈ యాంగిల్ ఎంత ఉందో తెలియదు కాబట్టి దీన్ని కాస్త పెద్దగా గీసుకొని ఇప్పుడు చూడండి ఈ యాంగిల్ ని మనం ఈ విధంగా మెజర్ చేస్తాం. See, this is the angle. సో ఇందులో కూడా మనము సేమ్ ఇదే విధంగా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. See, it is intersecting at this point. Now see, through this point and this point, we draw one more line which is parallel to AC. Now see, this line meets BA, produce at A dash. Right. See, this is meeting this line. This line is which is parallel to AC through C dash, meeting the produce of BA at a point. Let it be A dash. ఇక్కడ C ఉంది కాబట్టి ఇక్కడ C dash తీసుకున్నా, ఇక్కడ A ఉంది కాబట్టి A dash తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మన కంప్లీట్ గా మనం ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇందాక దానికి కన్స్ట్రక్షన్ స్టెప్ చూడండి. డ్రా ఏ parallel line to AC through C dash which meets BA produced at A dash. See, now actually మన given triangle ఏముంది మనకు ABC. Now we construct A dash B C dash which is very bigger than the given triangle, which is exactly how many times? 5/3 times. See, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 5 units ఉంటుంది. దిస్ ఈజ్ జస్ట్ 3 units. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 జాయిన్ చేసాం కదా, ఇది 5 units ఉంటుంది. సో ద రేషియో ఆఫ్ BC dash and BC is what? 5/3. సో ద గివెన్ ట్రయాంగిల్ కు ABC ట్రయాంగిల్ కు A dash BC dash లో ఉన్నటువంటి కరస్పాండింగ్ సైడ్స్ అన్ని కూడా 5/3 times ఉండడం జరుగుతుంది. ఈ విధంగా దీని యొక్క కన్స్ట్రక్షన్ స్టెప్స్, అలాగే కన్స్ట్రక్షన్ గీయాల్సి ఉంటుంది. ఫైనల్ స్టెప్ ఇస్ వాట్? triangle A dash BC dash is the required triangle. It is the required triangle. ఈ విధంగా మనకి కన్స్ట్రక్షన్ చేసి కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాసినట్టయితే we will get full marks, that is 8 marks. So let's see one more sum. See, list all the subsets of set E. Set E లో ఎలిమెంట్స్ చూడండి ఎన్ని ఉన్నాయి? 1 4 9 6 అంటే టోటల్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. See,
4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సబ్సెట్స్ ఎన్ని రాయవచ్చు అంటే ఇట్ ఈస్ ఆఫ్ 2 to the power of n ఫార్ములాని యూజ్ చేస్తే 2 power 4 which is 16 సబ్సెట్స్ రాయొచ్చు. యూ కెన్ రైట్ 16 సబ్సెట్స్. చూడండి ఇక్కడ మిస్ కాకోకుండా అన్ని సబ్సెట్స్ను రాద్దాం. సి లిస్ట్ ఆఫ్ all subsets of set E. set E లో ఉన్నటువంటి all subsets రాద్దాం. సి ఫస్ట్ సబ్సెట్ వచ్చేసి మనకు 5 గా తీసుకుంటాం. సి 5 is subset of all sets. 5 is subset of all sets and also itself is also a subset of itself. See, itself is a subset. See, ఈ విధంగా 2 sets అయిపోయినాయి. ఇప్పుడు అన్ని కూడా సింగిల్టన్ సెట్స్ రాద్దాం. సింగిల్టన్ సెట్స్ అంటే సెట్ ఆఫ్ 1, సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 9 అండ్ సెట్ ఆఫ్ 16. సి టోటల్ 2, 4 టోటల్ 6 అయిపోయినాయి. ఇంకా 10 రావాలి. నెక్స్ట్ ఇప్పుడు 2, 2 తీసుకొని చూద్దాం. సి సెట్ ఆఫ్ 1తో స్టార్ట్ అయ్యేటట్టుగా తీసుకోవాలి. ఫస్ట్ 1, 4 నెక్స్ట్ 1, 9 1, 9 నెక్స్ట్ 1, 16. సో 1తో స్టార్ట్ అయ్యేటివి అయిపోయినాయి. నెక్స్ట్ 4తో స్టార్ట్ చేద్దాం. సి 4, 9 అండ్ 4, 16. 4, 16 అయిపోయింది. నెక్స్ట్ 9తో స్టార్ట్ చేద్దాం. దెన్ 9, 16 అంతే. ఇంకా ఏమీ లేవు. 1, 2, 3, 4, 5, 6. సో 6 అయిపోయినాయి. 6, 10, 12 ఇంకా 4 సెట్స్ ఉన్నాయి. లెట్స్ ఇప్పుడు 3 ఎలిమెంట్స్ తీసుకొని చూద్దాం. సి సెట్ ఆఫ్ ఫస్ట్ 1తో స్టార్ట్ చేద్దాం. 1, 4, 9 నెక్స్ట్ 4 స్కిప్ చేస్తే 1, 9, 16. 1, 9, 16 నెక్స్ట్ ఇప్పుడు 9 స్కిప్ చేసి 1, 4, 16 చూద్దాం. 1, 4, 16 నెక్స్ట్ 4తో చూద్దాం. సి 4, 9, 16. సి ఇంకా రిమైనింగ్ రాసినా కూడా రిపీట్ అవుతాయి అన్నమాట. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టోటల్ 2, 4, 6, 12 ప్లస్ 4 16 టోటల్ 16 సబ్సెట్స్ రావడం జరిగింది. ఈ విధంగా రాసినట్టయితే మనకు 4 మార్కులు రావడం జరుగుతుంది. బి. సి ఫైండ్ ది centroid of the triangle. Centroid of the triangle whose vertices are -4, 4, -2, 2 and 6, -6. First given points రాసుకుందాం. See, they are vertices of the triangle. Given that vertices of a triangle. Let them, one is A of -4, 4 and B of -2, 2 and C of 6, -6. First centroid formula చూద్దాం. C centroid is equals to ఏం ఫార్ములా? centroid అంటే మామూలుగా దీన్ని G అనే లెటర్ తో డినోట్ చేస్తాం. G is equals to x1 plus x2 plus x3 by 3 అంటే x coordinates average and y1 plus y2 plus y3 by 3 that is y coordinates average. See now centroid of triangle ABC. See centroid of the triangle ABC. ABC. G is equals to x coordinates average that is -4 plus -2 plus 6 by 3 and 4 plus 2 minus 6. 4 plus 2 plus -6 by 3. Now see centroid G is equals to see -4 -2 -6 plus 6 0 which means 0 by 3. In the same way 4 plus 2 is 6. 6 plus -6 is 0. 0 by 3 which is centroid G is equals to 0, 0 which is origin. ఈ విధంగా దీని యొక్క
సొల్యూషన్ చెప్పుకోవచ్చు. వాల్యూ ఆఫ్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ log 32 బేస్ 2. log 32 బేస్ 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సి log 32ని 2 బేస్గా ఏం రాసుకోవచ్చు ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ 2 to the power of 5. 2 2s are 4, 8, 16 and 32. Base 2. See, exponential law యూజ్ చేస్తే it is of the form log a power m to the base a. సో ఇక్కడ ఉన్నటువంటి పవర్ ఇది ముందుకు షిఫ్ట్ అవుతుంది. దెన్ 5 into log 2 base 2 and see 5 into log 2 base 2 value is 1. So it is 5. So the value of log 32 base 2 is what? It is